డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అక్కల రిష్వంతరాయ్ ద్రాక్షారామ మార్కెట్ యార్డులో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి, మార్కెట్ కమిటీ పాలకవర్గ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా తన విజయానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో చోటు కల్పించాం. సామాజిక వర్గాల సమతుల్యతను పరిగణలోకి తీసుకుని పాలకవర్గ సభ్యులను ఎంపిక చేశాం. ఇక చిన్న సన్నకారు రైతులకు మార్కెట్ కమిటీ పాలకవర్గం అండగా నిలవాలని సూచించిన మంత్రి అలాగే ఈరోజు కూడా అన్ని సామాజిక వర్గాల్ని ఈ కమిటీ వేయటం జరిగింది. అందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే. ముఖ్యంగా రిష్వంతరాయ్ గారు అధికారంలోనే లేనప్పుడు నిరంతరం పార్టీ కోసం శ్రమించి కష్టపడిన వ్యక్తి. దడాల నాగార్జున గారు కూడా, మిగతా కార్యవర్గం కూడా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, సీఎం గారు కానీ చెప్తా ఉన్నారు, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కలిసే ఉంటుంది, నిరంతరం కలిసే ఉంటుంది, కలిసి ఉండండి అందరూ అని. అందులో భాగంగా ఈ రోజున పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, మేము కూడా 2 పార్టీలని ఎక్కడ విభేదాలు లేకుండా, 3 పార్టీలు బీజేపీ కూడా ఎక్కడ విభేదాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. అయితే ప్రతిపక్షం లేని వైసీపీ పార్టీ మాత్రం ఇంకా బుద్ధి రాలా. 11 సీట్లకు పరిమితం అయిపోయినా బుద్ధి రాలా. ఇంకా రాపరాపా నరికేస్తూ ఉంటారు, ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. ఏదో 2029లో మేము వస్తాం ఉన్నారు. ఎక్కడికి వస్తారు? 11 సీట్లకు వచ్చి ఎక్కడికి వచ్చారు? అసెంబ్లీకి వచ్చారా? వాళ్ళు అంటుంది కరెక్టే. 2029 మేము అసెంబ్లీలో రావడానికి ట్రై చేస్తాం, ప్రతిపక్ష హోదా పొందని చెప్తున్నారు. వాళ్ళకి జ్ఞానం లేదు. అంటే రాపరాపా నరికేయటం మీ ఒక్కరి సొంతమేనా? మీరు నరుకుతూ ఉంటే ఇంట్లో కూర్చుంటారనుకున్నారా? అయితే మా పార్టీ అధినాయకులు ఎవరో కూడా మేము తిరగబడతాం, మేము రాపరాపా నరికేస్తామంటే ఉపేక్షించరు. మంచి దారిలోనే వెళ్దాం అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మా అందరినీ కూడా. అతనికి మతి భ్రమించింది. మీరెవరో కూడా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయకండి అని చెప్పి. మంచిదే, రాపరాపా నరికేస్తా 29లో అని ప్రచారం చేసుకోవడం చాలా మంచిది. వాళ్ళ సంస్కారం, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు వస్తే నరికేస్తారని ఆల్రెడీ రానివ్వకుండా, అసెంబ్లీకి రానివ్వకుండా చేశారు, ప్రతిపక్ష హోదా లేకుండా. ఇంకా 11 ఒకటవుతుంది. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు వేసే చిందులు. అలాగే అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్టు నోటికి తిట్టి, తల్లుల్ని తిట్టి, ఆడవాళ్ళని ఉద్దేశించి తిట్టి, ఈరోజు లోపడేస్తుంటే గాంధీవాదం తీసుకున్న వాళ్ళలాగా అమాయకుళ్ళ కులాన్ని అడ్డెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇతనికి సిగ్గుందా అసలు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నానా బూతులు తిట్టేవారు, తల్లుల మీద, భార్యల మీద. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా ఏ రోజైనా ఆయన కులం అడ్డు పెట్టుకున్నారా తప్పులు చేసి? ఈరోజు పలికి మాలిన సన్నాసులందరూ కూడా మైక్ ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, లేకపోతే సభ్య సమాజంలో బూతులు తిట్టడం, వీళ్ళని వెనకేసుకు రావటం, మళ్ళీ ఆయన ఓదార్పు యాత్రలు చేయడం. అసలు రపరపా నరికేయడం తప్పు లేదన్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేకపోతే కూడా ఉన్న వాళ్ళకి బుద్ధి ఎలా ఉంటుంది? అతను పుట్టినరోజు రోజున ఒక నిండు గర్భిణిని కాలుతో తన్నాడు మూర్ఖుడు. ఇలాంటి మూర్ఖులు పెంచి పోషిస్తూ ఎటు తీసుకెళ్దాం అనుకున్నారు. మళ్ళీ పైగా మెయిల్స్ పెట్టించడం, వచ్చిన పెట్టుబడిదారులకి ఇక్కడ రాకండి, ఫ్యాక్షనిజం పెంపొందిస్తాం, మేము వస్తాయని చెప్పి మెయిల్స్ పెట్టడం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇష్టంలే. వాళ్ళు ఈయన వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ పారిపోయాయి, సర్వనాశనం చేస్తూ ఉన్నాడు రాష్ట్రాన్ని. అదో విషవృక్షం, వాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు. మన ఎన్డీఏ కూటమి ఎప్పుడు కలిసే ఉంటుంది. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అడుగు జాడల్లో మేమందరం కలిసే ఉంటాం, కలిసే ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటే అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను, అదేవిధంగా నాతో పాటు వైస్ చైర్మన్గా దడాల నాగార్జున గారు, అదేవిధంగా మా 13 మంది
సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చినటువంటి నాయకులు ఏదైతే బొబ్బిలి రాజావారు సుజయకృష్ణ రంగారావు గారు కానీ, లేదంటే రాయలసీమ ముద్దుబిడ్డ పరిటాల శ్రీరామ్ గారు కానివ్వండి, అదేవిధంగా మరీ ముఖ్యంగా మాకు ఈ అవకాశం ఇచ్చారు మా స్థానిక శాసనసభ్యులు, ఏదైతే మన స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఏదైతే ఈ పదవికి మాకు ఇచ్చారో దానికి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటామని, ఈ నియోజకవర్గంలో ఏదైతే రైతులు గత 40 ఏళ్ళుగా పడుతున్న కష్టాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించడానికి మా కమిటీ అంతా కూడా కృషి చేస్తాం. ఏదైతే ఇప్పటికే చూసినట్లయితే మన తెలుగుదేశం కూటమి, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ మేము వహించాం. ఇప్పటికీ అన్నదాత సుఖీభవ అని ఏదైతే మనం అధికారంలోకి రాకముందు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చామో ఆ మాటకు అనుగుణంగా ఈరోజు అన్నదాత సుఖీభవ కింద 2 విడతలు ఇప్పటికే 7,000 సుమారు 14,000 మిగతా 6,000 కూడా వేసి 20,000 రూపాయలు కూడా వేసి మేము విజయవంతంగా ఏదైతే రైతులకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా ఈ నియోజకవర్గం చూసినట్లయితే గతంలో 2016-17లో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ అవన్నీ కూడా పునరుద్ధరించి అవన్నీ కూడా స్థానిక శాసనసభ్యుల సహాయంతో అవన్నీ కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీడియా సోదరుల సమక్షంలో నేను తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.